కేవలం 6 నెలల వరకే తల్లిపాలు సరిపోతాయి, తర్వాత అవసరం అనేది మాత్రం చాలా అపోహ, చాలా పెద్ద అపోహ. అండ్ అది నిజం కాదు. ఇన్ఫ్యాక్ట్ తల్లిపాలు ఎంత ఎక్కువ రోజులు ఇస్తే అంత మంచిది. కానీ తల్లిపాలు ఇచ్చినందు మూలాన బయట నుంచి మనకు తీసుకునే ఆహారం తగ్గిస్తేనే ప్రాబ్లమ్. సో తల్లిపాలల్లో శిశువుకి కావాల్సిన ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి అనేది కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. అండ్ పోషక విలువలు కూడా చాలా అధికంగా ఉంటాయి తల్లిపాలల్లో. అయితే తల్లిపాలు 6 నెలలు దాటిన తర్వాత కూడా చాలా ముఖ్యము. అంటే మనం ఎప్పుడైతే ఇంట్లో చేసే ఆహార పదార్థాలు పిల్లలకు స్టార్ట్ చేస్తామో, అది స్టార్ట్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా ఈ సాలిడ్ ఫుడ్స్, ఇంట్లో చేసే ఆహారాన్ని పెంచుకుంటూ తల్లిపాలని కొంచెం తగ్గించుకుంటూ రావాలి తప్ప కంప్లీట్గా ఆపేయకూడదు. పూర్తిగా ఆపేయడం అనేది అది కరెక్ట్ కాదు. అండ్ WHO గైడ్లైన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఏమని చెప్తారంటే 2 years అండ్ బియాండ్, అంటే కనీసం 2 సంవత్సరాల వరకు, కుదిరితే 2 సంవత్సరాల తరువాత కూడా. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే తల్లిపాలు మాత్రమే ఇవ్వడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే. 6 నెలలు దాటిన తర్వాత తల్లిపాలతో పాటు మనము సాలిడ్ ఫుడ్స్, ఇంట్లో చేసుకునే ఆహారం ఏదైతే ఉందో, ఉగ్గు కానివ్వండి, మిగతా ఆహారాలు, అవి కూడా మనము కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళాలి. అండ్ 2 సంవత్సరాలు దాటిన తర్వాత తల్లిపాలు ఆపవచ్చు. అప్పటి వరకు మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి.